హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు మనము మార్కెట్లో ఉన్నాము. భస్మారెడ్డి అనే టెండరు మన ముందున్నాడు. మరి ఇది 2 నెలలకు ఒకసారి ఎక్స్చేంజ్ అవుతుంటుంది. మరి దీని మీద ఈ మధ్యలో టెండర్ అయిపోయిందని రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు, పబ్లిక్ టాక్ వస్తుంది. కానీ మన ముందే భస్మారెడ్డి ఉన్నాడు, కాంట్రాక్ట్ తీసుకునే వ్యక్తి. మరి ఏం జరిగింది ఒకసారి తను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏమైంది అన్న, ఏం జరుగుతుంది? 2024 మార్చ్ 31 మా టెండర్ అయిపోయింది. ఈ మధ్యలో ఎలక్షన్స్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ బట్టి మమ్మల్ని కమిషనర్ గారు పిలవడం జరిగింది. మీరు కాంట్రాక్ట్ అయిపోయింది, మీరు ఇప్పటి నుంచి ఏప్రిల్ 1 నుంచి మీరు ఆపాలని చెప్పాడు. అప్పటి నుంచి మేము మార్కెట్లో పోలేదు, మార్కెట్ వసూలు చేయలేదు. తర్వాత మళ్ళీ 19 తారీఖు నాడు కమిషనర్ సార్ పిలిపించి కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్ ప్రకారంగా మీరు వసూలు చేసుకోమని చెప్పాడు. ఆ లెక్క ప్రకారంగా మాకు కమిషనర్ గారు 3 months ఎక్స్టెండ్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత మీకు ఎక్స్చేంజ్ 3 నెలలు ఇచ్చిండు. 3 నెలలు ఇచ్చారు. ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత మాకు 19 రోజుల తర్వాత పిలిచి ఆయననే 3 months ఎక్స్టెండ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ టెండర్ ఉంటుంది, మీకు టెండర్ కాల్లో పాల్గొనొచ్చు అని చెప్పారు. అప్పటికి ఓకే అని చెప్పేసి మేము కూడా అదే మాట చెప్పాము. చెప్పిన తర్వాత సార్ ఏమన్నారంటే ఈ మాకు 9,12,000 ఈఎంఐ కింద కూడా మేము పైసలు కట్టేసినాం. రైబజార్ లేదనే పుకారు కూడా లేపుతున్నారు. అది ఎవరు అనేది మాకు సోషల్ మీడియాలో అన్ని వస్తున్నాయి. మాకు కేకే గారు ఇప్పుడు మార్కెట్లో కలిసి ఈ రోజు బుధవారం రోజు మార్కెట్లో కలిసి బాబు మార్కెట్లో లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూరగాయలు అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. చెప్తే మాకు వస్తూ కలిస్తే దారిలో మా కేకే గారు కలిశారు. ఆ కేకే గారు కూడా ఏమన్నారంటే సార్ తైబజార్ లేదని మీరు అంటున్నారు, తైబజార్ ఎట్లా వసూలు చేస్తున్నారంటే నా దగ్గర 3 months ఎక్స్టెండ్ ఉంది సార్, మీరు కావాలంటే చూడండి అని చెప్పి నాకు కేకే గారు చూపించడం జరిగింది. ఆ కేకే గారు చూపించి కొంచెం వయసు మాట్లాడగలుగుతారా మీరు అని అంటే ఎస్ నేను తప్పు చేస్తలేదు, 100% నేను మాట్లాడగలుగుతా, నేను చెప్పేది చెప్తా. పబ్లిక్ లో ఇది అంతా పుకారాలు లేపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. మాకు ఏ రాజకీయంతో వ్యక్తి లేదు, సంబంధం లేదు, మాకు ఎవరితో సంబంధం లేదు. గవర్నమెంట్ ఏ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటే ఆ ప్రకారంగానే మేము ముందుకు. ఏమన్నా భస్మారెడ్డి ఏమంటున్నట్టు ఇప్పుడు 2 నెలలు అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని టెండర్ వాడుకోవాలి కదా, మళ్ళీ 3 నెలలు మీకు ఎందుకు ఇచ్చే కారణం? మళ్ళీ కారణం మీద ఎలక్షన్ అయిందనా? దేనికోసం మీకు 3 నెలలు ఎందుకు ఇచ్చారు? మీకు దీనికి చెప్తానండి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ కమిషనర్లు కొందరు ఎక్స్చేంజ్ అంటే ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నారు. ఆ ముందున్న గోపాల్ రెడ్డి సార్ పెట్టేది ఉండే, మరి ఎందుకు పెట్టలేదో మాకు తెలియదు. తర్వాత రామలింగం సార్ వచ్చారు. రామసింగతన్ కూడా వచ్చినా కూడా మేము అప్రోచ్ అయినాం ఆయనకి. సార్ ఇప్పుడు టెండర్ ఎట్లా ఉంటుందంటే టెండర్లు ఏం లేదు రెడ్డి గారు, మీరు ఏమంటున్నారంటే మేము కమిషనర్ కలెక్టర్ గారికి రాష్ట్రం జరిగింది, కలెక్టర్ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత మీకు మళ్ళా టెండర్ పిలుస్తామని చెప్పారు. అదే ప్రకారంగా మేము నడుచుకున్నాం. అదే ప్రకారంగా 19 రోజులు మేము వదిలేసినాము. తర్వాత తనే పిలిచి వచ్చింది లెటర్ అని చెప్పేసి మాకు 3 months ఈ మధ్యలో ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఆ ఎలక్షన్ల కోడ్ వల్ల మనకు ఇవ్వడం జరగదు అని చెప్పిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ కు ఫండ్స్ వస్తుంది కదా, వచ్చేది ఎందుకు బుడగొట్టాలని చెప్పి కలెక్టర్ లెటర్ తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 3 months ఎంత కట్టాలి? ఇప్పుడు 3 months మీకు ఇచ్చారు కదా, ఎంత అమౌంట్ కట్టాలి మళ్ళీ వాళ్ళకి? మొత్తం 3 నెలలకు డివైడెడ్ బై ఈఎంఐ కింద మనం మొత్తం 10 నెలల చెక్ ఇచ్చాం. 3 చెక్లు ఇచ్చాం. 3 చెక్లు క్లియర్ చేసేసాం. ఎంత అమౌంట్? ఎంత అమౌంట్? మొత్తం కలిసి 9,12,000 రూపాయలు మేము కట్టాం. 3 months కింద కట్టాలి. 3 months కింద డివైడెడ్ బై 3 అంటే దగ్గర 3,04,000 రూపాయలు. 3,04,000 తర్వాత అప్పుడు మళ్ళీ టెండర్ ఉంటుంది. మళ్ళీ టెండర్ ఆల్రెడీ నోటీస్ బోర్డులో పెట్టారు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ రోజు పొద్దున మార్నింగే వెళ్ళాను, 5 లక్షల డీడీ తీసుకొని పోయాను, 10,000 డీడీ కూడా కట్టాను. టెండర్ కి ఎవరు రాలేదు. రాకుంటే మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు కాదు మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ టెండర్ వేస్తాము, మళ్ళీ వచ్చే వాళ్ళు ఉంటే అప్పుడు మనము కమ్సకం ఒక 4-5 ఉండాలి టెండర్లో, ఓపెన్ టెండర్లో అని చెప్పాడు. చెప్తే ఓకే సార్ అని చెప్పేసి నా డీడీ నేను తీసుకొని వచ్చేసాను. నాకు చిన్న డౌట్ ఉంది మా భస్మారెడ్డి అన్న. ఇప్పుడు పక్కమంటి పిజ్జా కూడా మున్సిపల్ కాన్స్టిట్యూన్సీ లో ఆ ఏరియాలో కూడా కట్టుడు బంద్ చేశారు. అది ఎందుకని ఒకసారి మాకు దాని కొంచెం వివరం చెప్పండి. అది మాకు తెలియదండి. అది మాకు తెలియదండి. మరి మన దగ్గర గవర్నమెంట్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మనకు ఇచ్చారు సార్. అది అక్కడ ఎందుకు అయింది అనేది మనకైతే తెలియదు. ఓపెన్ యాక్సెస్ అయితే మనకు తెలియదు. అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు సార్. మా దగ్గర ఉన్నది మీరు అడిగిరు, నేను చెప్పిన. ఇది రియల్ గా గవర్నమెంట్ పబ్లిక్ అందరు తెలుసు. మనము 2 years నుంచి మాకే. ఇంకొక విషయం, చిన్న విషయం, మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ దగ్గర పనిచేసే వాళ్ళు వర్కర్స్, వాళ్ళు వీళ్ళు కొంతమంది డబ్బులు వెనక ముందు కట్టకపోతే కూడా తరాదులు ఎత్తేసుడు కానీ, వాళ్ళు ఉన్న ఐటమ్స్ జరుపుడు కానీ ఇట్లాంటి వీడియోస్ బయటకు వచ్చింది. దానిపైన మీరు ఏమంటారు? అలాంటిది ఏం లేదు కేకే గారు. ఏమైందంటే ఇక్కడ కావాలని ఒక మనిషిని ఉద్దేశంతో తీసుకొని వాళ్ళు వసూలు చేస్తారు. వచ్చింది, అది వాస్తవమే, వచ్చింది వాస్తవమే. వాళ్ళు గెలుసు రోజు ఎంత ఇస్తారు అనేది కూడా. ఒక్కొక్కసారి మాకు గిరాక్ కాలేదన్న చెప్పి కూడా మాకు పైసలు ఇవ్వని దినాలు కూడా ఉన్నాయి. అది మీరు మార్కెట్ లో ఎవరైనా అడిగితే ఒకసారి చెప్తారు. చెప్పేటాళ్ళు కొందరు చెప్పేవాళ్ళు ఉన్నారు, కొందరు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అదే కొంత ఎక్కువ తక్కువ చెప్తుంటారు ఎవరైనా. కామన్ గా ఎవరైనా 10 రూపాయలు లాభం మిగిలిన ఉద్దేశంతో ఆలోచిస్తారు. ఎవరైనా నేనైనా సరే అటు బిజినెస్ చేసే వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు సార్. ఆ విషయంగానే వాళ్ళు కావాలని చేసిన రచ్చ తప్ప అలాంటిది ఏం లేదు. మేము పోయి కూడా ఆ రోజు మాట్లాడినాం. ఏం కాదు తమ్ముడు, నీకు 20 రూపాయలు 10 రూపాయలు కట్టని చెప్పి ఆ రోజు మాట్లాడొచ్చినాం. మేము పోయి అన్ని మాట్లాడొచ్చి
వచ్చినాకనే ఓకే అన్న తర్వాత మళ్ళీ మార్కెట్ పోయి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. చూసాం కదా ఈ రోజు బస్మారెడ్డి మనకు లైవ్ లో కలిసిండు కాబట్టి ఇక్కడ మనము అనుకోకుండా కలిసి జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన కలవకపోతే మనము ఇంకా వేరే వైరల్ చేసడం జరుగుతుంటే పబ్లిక్ వాయిస్ తీసుకుందాము, కూరలమ్మ వాయిస్ తీసుకుందాము, నిజాలు ఇప్పుడు తెలిసినాయి కాబట్టి ఈ నిన్న మొన్న ఏమో జరిగింది. కానీ ఇప్పుడైతే మనకు ఎందుకంటే